కళా నైపుణ్యానికి ప్రతిరూపంగా రూపుదిద్దుకున్న ఈ కళా ప్రదర్శన చిన్నారి మాధుర్య స్వరంతో ఓ చక్కటి సంకీర్తన విందాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు పి దేదీప్య. మా గురువు గారి పేరు కె వెంకట ప్రమోద్ కుమార్ గారు. నేను బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. నా పేరు జయ కృతిక. మా గురువు గారి పేరు కె వెంకట ప్రమోద్ కుమార్ గారు. నేను బిర్లా ఓపెన్ మైండ్ ఇంటర్నేషనల్ స్కూల్లో నుంచి 7వ తరగతి చదువుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. నా పేరు టిబి ఆరుహ్యసిరి. మా గురుగారు పేరు కె వెంకట ప్రమోద్ కుమార్ గారు. నేను బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాను. మేము ఈరోజు అన్నమాచార్య కీర్తన పాడబోతున్నాము. వేదం బవ్వని వెదకెడిని ఆ దేవుని కొని ఆడుడి. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడ చెట కలడనినా. అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడ చెట కలడనినా. తలతురవ్వనిని తను వియోగద శైలనాథని భజించుడి. తలతురవ్వనిని తను వియోగద శైలనాథని భజించుడి. వేదం బవ్వని వెదకెడిని ఆ దేవుని కొని ఆడుడి. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. కడగి సకల రక్షకుడెవ్వడు బడి నింతయునవ్వని మయము. కడగి సకల రక్షకుడెవ్వడు బడి నింతయునవ్వని మయము. పిరిగిట తృప్తులు పితరులెవ్వనిని దడవిన ఘనుడాతని ఘనుడి. పిరిగిట తృప్తులు పితరులెవ్వనిని దడవిన ఘనుడాతని ఘనుడి. వేదం బవ్వని వెదకెడిని ఆ దేవుని కొని ఆడుడి. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. కరిసి సకల లోకంబుల వారలు ఇదిగో కొలిచెదరెవ్వనిని. కరిసి సకల లోకంబుల వారలు ఇదిగో కొలిచెదరెవ్వనిని. త్రిదశ వంద్యుడగు తిరువేంకటపతి వెదకి వెదకి సేవించుడి. త్రిదశ వంద్యుడగు తిరువేంకటపతి వెదకి వెదకి సేవించుడి. వేదం బవ్వని వెదకెడిని ఆ దేవుని కొని ఆడుడి. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద. గురువుగారు చక్కటి సంకీర్తన విన్నారు కదా, మరి మీ స్పందన ఏంటో తెలియజేయండి. ఓం నమో వెంకటేశాయ. ఈనాడు మనం చక్కని అన్నమాచార్య కీర్తనలను శ్రవణం చేశాం. పరమాత్మ యొక్క గుణాన్ని వర్ణించటం కోసం వేదాలు కూడా ఎంతో ప్రయాసపడుతుంటాయి, కానీ సంపూర్ణంగా ఆ పరమాత్మ గుణాలను వర్ణించటం వాటి వల్ల కూడా కాదు. అలాంటి ఆ పరమాత్మ గుణాలను అన్వేషించేటువంటి వేదములను గురించి వర్ణిస్తూ వేదముల చేత తెలియజేయబడే ఆ పరమాత్మ యొక్క గుణవైభవాన్ని అన్నమాచార్యుల వారు వేదం వెవ్వని
కొలిచెడిని ఆ దేవుని కొనియాడుడి, వేదాలు కూడా వెతికేటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్య వైభవాన్ని చక్కగా మీ నోటితో కీర్తించండి, తరించండి అని ఒక సందేశాన్ని ఇచ్చారు. ఆ కీర్తనల్ని మనం చక్కగా శ్రవణం చేశాం. వారికి ఆ శ్రీనివాసుడు సదా అనుగ్రహాన్ని కలిగించాలని